योगेन चित्तस्य पतेन वाचा అనేక పతంజలి ప్రాంజలి రామతోస్మి. योग चित्तवृत्ति निरोधः. सावधान उत्कृष्ट सम स्थिति 1 2 त्रिकोणासन त्रिकोणासन త్రికోణ ఆకారంలో ఉండును కావున దీనిని త్రికోణాసన్ అని అనడం జరిగింది. దీని ద్వారా నడుముకు చక్కటి బలం చేకూరును. కాళ్ళ యొక్క చేతుల యొక్క కండరములకు రక్త ప్రసరణ చక్కగా జరిగి ఆరోగ్యం చేకూరును. ఈ ఆసనం చేయడం వలన జఠరాగ్ని పెరుగును. మనస్సు చక్కటి ప్రశాంతత చేకూరును. ఈ ఆసనం చెట్టును పోలి ఉండడం దీనిని వృక్షాసన్ అని అనడం జరిగింది. ఈ ఆసనం చేయడం ద్వారా శరీరానికి ఎదుగుదలను ఇస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. కాళ్ళు, కీళ్ళు, మోకాళ్ళు, మండలు ఈ ఆసనం చేయడం ద్వారా సడలించబడుతుంది. కీళ్ళ నొప్పులను కూడా ఈ ఆసనం తగ్గిస్తుంది. చిన్నారి బాల బాలికలకు చక్కటి ఆసనం వృక్షాసనం. 14 15 16 समतल स्थिति 1 2 3 स्वस्थ गोमुखासन. కాళ్ళ యొక్క స్థితి గోముఖమును పోలి ఉండడం కావున దీనిని గోముఖాసన్ అని అనడం జరిగింది. ఈ ఆసనం ద్వారా అటు భాగము బాగా నొక్కబడి ఒత్తిడి కలిగించడం వలన అక్కడ ఉన్నటువంటి మలినాలు బాగా తొలగి రక్త ప్రసారం చక్కగా జరుగుతుంది. చేతులకు తొడలకు చక్కటి బలం ఈ ఆసనం చేయడం ద్వారా కలుగుతుంది. అలసటను సంఘర్షణలను తొలగించి మానసిక ప్రశాంతతను ఆసనం కలిగించింది. सुखासन ब्राह्मणी प्राणायाम स्थिति భ్రమరము అనగా తుమ్మెద. పూరక తుమ్మెద చేసే ప్రకారములే తొలగించును కావున ఈ ప్రాణాయామం భ్రామరీ ప్రాణాయామం అని అంటారు. ఈ ప్రాణాయామం చేయడం ద్వారా పూరక చక్కటి ప్రశాంతతను కలిగించును. మెదడులో ఉన్నటువంటి కణకణము చైతన్యవంతం కావడం జరుగుతుంది. అలసటను దూరం చేస్తుంది. చక్కటి మానసిక ప్రశాంతత ఈ భ్రామరీ ప్రాణాయామం కలిగిస్తుంది. నిద్రలేని అలసటను ఈ ప్రాణాయామం పోగొడుతుంది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.